శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో కుజశనుడు, తుల, వృశ్చిక, ధనుర్, మకర రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం సాగుతూ ఉన్నది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. అంతేకాకుండా సౌకర్యాల నిమిత్తంగా కూడా కొంత ధనాన్ని ఖర్చు చేయడానికి, సమయానికి తగినంత ధనం సర్దుబాటు కావడానికి, ఆర్థికంగా ఎదగడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలకు వీటన్నిటికి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు చాలా చక్కగా సాఫీగా సాగుతున్నాయి. కనుక ఇది ఆర్థిక విషయాలకి ఈ కాలం కొంత వినియోగించుకున్నట్లయితే కనుక మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలానే ఎవరైనా సరే తమకు రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసినా కూడా చక్కటి ఫలితాలను అందుకునడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మానసిక సంతోషానికి కారణమవుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. బహుమతులు ఇస్తారు, అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. క్రయ విక్రయాలు కూడా లాభసాటిగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడులు పెడతారు. ఆగిపోయిన అనుకున్నటువంటి పనుల్లో కూడా కదలికలు ఏర్పడడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే అనారోగ్య సమస్యల నుంచి కొంత ఊరట కలిగేటువంటి స్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. ఎవరైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే కనుక ఏదైనా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు, అటువంటి వారందరికీ కూడా ఈ కాలం కొంత అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక మేషరాశి వారికి 3, 4 తేదీలు మినహా మిగతా కాలం అంతా కూడా చాలా వరకు కూడా అసలు అనుకూలంగా సాగుతోంది. కేవలం 3, 4 తారీఖులను మాత్రం కొంత అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. ఇంకొంచెం అవకాశం ఉన్నట్లయితే 5వ తారీఖు కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏవి కూడా పెట్టుకోకుండా ఉండటం వలన చాలా చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడుకోవడానికి, అలానే ఆస్తి పంపకాలు ఇట్లాంటి వాటి మీద దృష్టిని సారించడానికి వీటికి కూడా అనువైనటువంటి సమయం. ఉద్యోగస్తులు కూడా సహోద్యోగుల యొక్క తోడ్పాటును పొందగలుగుతారు. అధికారులతో ఉన్నటువంటి పొరపచ్చాలను తొలగించుకోగలుగుతారు. వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడానికి కావచ్చు, లేకపోతే వ్యాపారంలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవి కూడా అనుకూలిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. మొత్తం మీద ఈ 10 రోజులు కూడా బిజీగా ఉంటారు. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విశేషించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చాలా వరకు అనుకూలంగానే కొనసాగుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలానే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఈ కాలంలో లాభించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి కొంత మెటీరియల్ కావచ్చు, ఇట్లాంటి వాటిని కొనుగోలు నిమిత్తంగా ఖర్చులు ఎక్కువ పెడతారు. అయితే ఇవన్నీ కూడా అర్థవంతమైనటువంటి ఖర్చులుగా, ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులుగా ఉన్నటువంటి కారణం చేత లబ్ధి పొందుతారు. ఎవరికైనా సరే ఇల్లు ఉంది, దాని రెంట్కి ఇద్దామని ప్రయత్నం చేస్తున్నారు, ఇన్నాళ్ళు కుదరలేదు, ఇట్లాంటివి ఏమైనా లీజ్ వ్యవహారాలు లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇవి కూడా సానుకూలపడతాయి. అంటే ఏదో ఒక రూపంలో ఆర్థికపరమైనటువంటి తోడ్పాటు అనేటువంటిది ఈ కాలంలో ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా కలిసి రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒళ్ళు బాగా వెచ్చబడడానికి, లేదంటే ఓవర్ హీట్ రావడానికి, తద్వారా కలిగేటువంటి ఇబ్బందులు ఉండడానికి ఈ సమయంలో అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యపరమైనటువంటి నశ కలిగించే, చికాకు కలిగించే అనారోగ్యాలు ఏవైతున్నాయో వీటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే నోరు పొక్కిపోవడం కావచ్చు, గొంతు గరగరలాడడం కావచ్చు, ఇట్లాంటివి కూడా ఇక్కడ ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు.
అలానే ఉద్యోగస్తులైనటువంటి వారితో పాటుగా వ్యాపారస్తులకు కూడా కాలం అనుకూలంగా కొనసాగుతోంది. మొత్తం మీద మీ మీద కొన్ని నిందలు ఏమైనా పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మీరు నిర్దోషిగానే బయటపడగలుగుతారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కావచ్చు, కుటుంబంలో ఉండేటువంటి వారి యొక్క తోడ్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా లభిస్తున్నాయి. మనసుకి సంతోషం కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అమ్మకాల మీద కూడా చక్కగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. తద్వారా కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. స్పష్టత రానిటువంటి విషయాల్లో కూడా స్పష్టత వస్తుంది. ఈ 10 రోజుల్లో కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా 6, 7 తారీఖుల్లో అయినంత వరకు అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ప్రతిమాకాలం అంతా చాలా వరకు అనుకూలంగా కొనసాగుతోంది. ఈ కాలం మరింత అనుకూలంగా సాగడానికి గాను ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ కాలం కొంత సానుకూలంగానే సాగుతున్నది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఆ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి తెలివితేటలు పుష్కలంగా ఉంటాయి. అట్లానే ఎక్కడో ఒక్కడి నుంచి ధనం వస్తూ ఉంటుంది. ఆ సమయానికి మాత్రం మీకున్నటువంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు మాత్రం కొంత వెనకడుగు వేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొనుగోళ్ల విషయంలో సానుకూలంగానే కొనుగోళ్లు సాగుతాయి, కానీ అనుకున్న దానికన్నా పెద్ద మొత్తాలలో వెచ్చించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఆఫీస్కి వెళ్దాం అనుకున్నారు, కరెక్ట్గా అదే టైంలో బండికి పంచర్ అవ్వడమో లేకపోతే చిన్నపాటి ఇబ్బందులు రావడమో ఇలా నచ్చగలిగించేటువంటి చికాకు కలిగించే సంఘటనలు ఉంటాయి. కానీ ఇన్ టైంకి మీరు ఆఫీస్కి వెళ్తారు, అదేదో రకంగా వెళ్ళిపోతారు. మళ్ళీ పనుల్లో ఎక్కడా కూడా డిలే అవ్వడానికి అవకాశాలు మాత్రం లేవు. కానీ ఇట్లా కొంత చికాకుల మీద పనులు సానుకూలపడుతున్నటువంటి కారణం చేత తృప్తి లోపం ఏర్పడడానికి, కొంత ఫ్రస్ట్రేషన్ ఉండడానికి, దాని ఇతరుల మీద చూపించడం వలన లేని కొద్దిపాటి చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఏవి కూడా పెద్దగా ప్రభావం చూపించేటువంటి విధంగా మాత్రం ఉండవు. అప్పు ఇవ్వడం కావచ్చు, అప్పు తీసుకోవడం కావచ్చు, తాకట్లు కావచ్చు, ఈ మూడింటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రం పనిభారం పెరగడానికి, కాస్త ఒత్తిళ్లు అధికంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా పెద్దవైనటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా కుటుంబ విషయాలన్నీ కూడా సాగిపోతున్నాయి. కేవలం మీరు 8, 9 తారీఖుల్లో మాత్రం ఆర్థిక కుటుంబ వ్యవహారమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. తగాదాలు వివాదాలతో ప్రారంభమైనటువంటి ఈ కాలం అనుకూలమైనటువంటి ఫలితాలతో పూర్తవుతుంది. ప్రేమలు వివాదాస్పదం అవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు మరింతగా ముమ్మరం చేస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలే అందుకోగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు సూచనల కన్నా వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవి లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వైట్ కాలర్ జాబ్స్ చేసేటువంటి వారికి, లేకపోతే కనుక రిప్రజెంటేటివ్ జాబ్స్ చేసేటువంటి వారికి కొంచెం పని ఒత్తిళ్లు ఉన్న అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు కూడా చాలా చక్కటి ఫలితాలను ఈ కాలంలో అందుకోగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి కొంతవరకు అనుకూలమైనటువంటి కాలం. ఈ కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 6వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం చికాకు పెడుతోంది. 6వ తేదీ తర్వాత నుంచి ఉన్నటువంటి కాలం అనుకూలిస్తోంది. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి సరిపోతుంది. 6వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం మనకి ఇబ్బంది. 6వ తారీఖు తర్వాత నుంచి ఉండే 6, 7, 8, 9, 10 తారీఖులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మనకి అనుకూలమైనటువంటి కాలం. కనుక ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, డబ్బులు అందుబాటులోకి సరైన సమయంలో రావు, వస్తాయి. మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రం డబ్బు చేతిలో ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఎదుటివారు మాట్లాడేదంతా విన్న తర్వాత తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మంచి లక్షణమే. కానీ ఈ లోపుగా చుట్టుపక్కల చూసేటువంటి వారందరూ ఏమనుకుంటారంటే నిజంగానే మీరు ఏదో తప్పు చేశారు, దానివలన వీళ్ళు ఏదో మిమ్మల్ని నిందిస్తున్నారు అనుకుంటారు. అలానే ఇంట్లో కూడా కాస్త చికాకులు ఉండటానికి, సౌకర్యాల కొరత ఏర్పడడానికి, విశ్రాంతి లేమి ఉండటానికి, అలానే ఒక సమస్య తీరితే మరొక సమస్య నేనున్నాను అని పలకరించడానికి, ఇల్లు మారదామన్నా కూడా అవకాశం కుదరక ఇబ్బంది పడడానికి, ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా కొంత ఎదురు దెబ్బలుగా 6వ తేదీ వరకు ఉండేటువంటి కాలం వెళ్తుంది. కనుక 6వ తేదీ వరకు కూడా అయినంత వరకు రోజువారీ పనులకు పరిమితం అవుతూ నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. 6వ తారీఖు తర్వాత నుంచి కూడా రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టిని సారించడానికి, ఇంటర్వ్యూలను సక్సెస్ చేసుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఇవి కలిసి వస్తాయి. 6వ తారీఖు తర్వాత నుంచి కూడా
చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉండటానికి, కొనుగోలు మీద దృష్టి సారించడానికి, అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కొంత సానుకూలతలను పొందడానికి, పోయినాయి అనుకున్నటువంటి వస్తువుల్ని వెతికినట్లయితే మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశాలు కూడా కొంత ఏర్పడుతున్నాయి. పోయినాయి అనుకున్న వస్తువులు అంటే ఎప్పుడో అని కాదండి. ఈ 10 రోజుల్లో ఏమైనా కనబడక ఇబ్బంది పడినట్లయితే వాటిని కనుక వెతికినట్లయితే మళ్ళీ అవి కూడా దొరకడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కూడా కొంత శారీరకంగా అలసట ఉంటుందే తప్ప పెద్దమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి స్థితి మాత్రం లేదనే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మధ్యవర్తిత్వాలకు కాస్త దూరంగా ఉండండి. ఎదుటివారికి సహాయం చేద్దాం అనుకోవటం కన్నా మీ పనేదో మీరు చూసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీరు మార్పులు చేర్పులు చేసుకున్నంతవరకు ఎక్కడా పెద్దటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులకు 5వ తేదీ వరకు ఉండేటువంటి కాలం ప్రతికూలంగా ఉంది. 6వ తేదీ నుంచి ఉండేటువంటి కాలాలు అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. అలానే వివాహాది శుభకార్యాల్లో చక్కగా పాలు పంచుకోగలుగుతారు. అలానే 10 మందితో కూడా ఆనందంగా కలిసి కాలక్షేపం కూడా చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణం, విదేశీయాన ప్రయత్నాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఇవి మాత్రం కొంత ఆటంకంగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇది 50-50గా సాగేటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఈ కాలంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత చికాగ్గా సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రేపుకు రూపు లేదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇక్కడ రేపు చేద్దాం, రేపు చూసుకుందాం, లేదా ఎదుటివారు ఎవరైనా సరే రేపు చూద్దాంలేండి, రేపు నేను చేసి పెడతాగా, మీకు ఎందుకు నేను ఉన్నానుగా, ఇట్లాంటి మాటలు మాట్లాడారనుకోండి, నమ్మకూడదు. ఆ పని అయ్యేంత వరకు, వారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు, మీ చేతికి రూపాయి వచ్చేంత వరకు కూడా మీరు గుండె మీద చేయి వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎక్కడ ఏ తప్పు జరిగినా దాన్ని తీసుకెళ్ళి జీవిత భాగస్వామి మీదకు తోసేస్తారు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారి మీదకు తోసేస్తారు. దీని వలన లేని ఇబ్బందులు కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తల్లి కానీ, తల్లి తరపు బంధువులతో కానీ కొంత చికాకులు అనేటువంటివి ఉంటాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కారణం లేని విరోధాలు, వివాదాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరకంగా, మానసికంగా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త కంగారు పడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా హడావిడిగానే సాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. విద్యార్థుల్లో కూడా కొంత ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కూడా తరచుగా కీచులాటలు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. సహోద్యోగుల యొక్క తోడ్పాటు కూడా పెద్దగా లభించదు. ఏదైనా మీరు లీవ్స్ అడుగుతున్నారు, వాటిని శాంక్షన్ చేయడానికి కూడా వాళ్ళు సుముఖతని వ్యక్తం చేయరని చెప్పని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు అయ్యేటువంటి వారు రొటేషన్ల వరకు పరిమితమైనట్లయితే మాత్రం ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. అలానే క్రయ విక్రయాల విషయంలో అయినంత వరకు అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనలు మేరకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. 3, 4, 5, 6, 7 తారీఖులు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి పనులు ఏవి కూడా ఈ రోజుల్లో చేయకుండా తతిమా కాలాల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఇలా ఇక్కడ ఈ తేదీలు చెప్తున్నప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మరీ వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం మీ మీద పెద్దగా ప్రభావం చూపెట్టవు. మరీ వ్యక్తిగత జాతకాలు కూడా బాగుండకపోతే అప్పుడు మాత్రం ఈ దోషాలు కొంత ఎక్కువగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయండి. చక్కటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత వివాదాలతో సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడో అక్కడ ఇంట్లో బాగుంటే ఆఫీస్లో బాగుండదు, ఆఫీస్లో బాగుంటే ఇంట్లో బాగుండదు. 10 మందికి కూడా నచ్చ చెప్పవలసి వస్తుంది, సర్ది చెప్పవలసి వస్తుంది, బతిమాలి చెప్పవలసి వస్తుంది. ఎవరి దగ్గర కూడా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఉండదు. ఎవరితో ఏం మాట్లాడితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది. పొడిగా మాట్లాడవలసి ఉంటుంది. లేని నవ్వుని ముఖానికి పులుముకొని మాట్లాడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఏమిటో ఈ జీవితం అంతా నటన చేయాలి, ఎదుటి వాళ్ళని పొగడాలి, లేకపోతే ఎవరు కూడా పనిచేయరు అనుకునేటువంటి కొంత మనస్తాపం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఆర్థికంగా గనక చూసుకున్నట్లయితే కనుక కన్యారాశి వారికి వృధా ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఖర్చులు ఉంటాయి. మానసిక ప్రశాంతత కొంత లోపిస్తుంది. అదే ప్రకారంగా అయితే ఇక్కడ అయిష్టమైనటువంటి వార్తలన్నా వింటారు, లేదా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఏదో ఒక కారణం చేతనన్నా సరే పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేద్దాం అనుకుంటారు. మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ కారణాంతరాల వలన ఇద్దరు కూడా కలిసి సఖ్యతగా కాలక్షేపం చేయడానికి అవకాశం అనేటువంటి తగ్గుతున్నాయి. విద్యార్థుల్లో కంగారు పెరిగి
చదువుకున్నటువంటివి మర్చిపోవడానికి, లేకపోతే గనక మీరు అనుకున్నంత గొప్పగా మీరు సాధించలేకపోవడానికి మార్కులు అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక కొంత శ్రమ ఎక్కువగా చేయటం అనేది మాత్రం విద్యార్థులకు చెప్పదగినటువంటి సూచన. అంటే ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కొన్ని నిందలు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కన్యారాశి వారికి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. 3, 4 తారీఖులు మినహాయిస్తే తతిమా కాలాలు మీకు అంతగా అనుకూలిస్తున్నటువంటివి కావు. కన్యారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యము కూడా హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి చక్కగా అర్ఘ్యప్రదానం చేయడం కూడా మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ కాలం కొంత విచిత్రంగా సాగుతోంది. 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండట్ల. అందులో కూడా 1, 2 తారీఖులు మళ్ళీ 6, 7 తారీఖులు మీకు యోగిస్తున్నాయి. 1, 2, 6, 7 ఈ తారీఖుల్లో మాత్రమే మీకు అనుకూలతలు ఉండి తతిమా రోజుల్లో కొంత ప్రతికూలతలు ఉంటున్నాయి. అంటే 4 రోజులు బాగున్నాయి, 6 రోజులు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మాత్రం డబ్బు కొంచెం చికాకు పెడుతుంది. ఆర్థిక విషయాలు అనేటువంటివి నసగా కొనసాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నష్టాలు మాత్రం లేవు. సమయానికి డబ్బు అందుబాటులో లేకపోవటమనో, లేకపోతే ఏనాడో చేసినటువంటి అప్పుల్ని ఇక్కడ తీర్చడం కోసం అని చెప్పని ఎక్కువగా కష్టించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం, లేదా ఎవరికో ఎప్పుడో మాట ఇచ్చారు చదివిస్తామనో, లేకపోతే నీకు అవసరమైనప్పుడు నేను సహాయం చేస్తామనో, ఏదో ఇలా మాట ఇచ్చాం, అవి ఇక్కడ నిలబెట్టుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం, ఇట్లాంటి వాటి వలన కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు పని ఒత్తిడి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏదో ఒక తెలియనటువంటి కంగారు, చికాకు, కోపం, ఆవేశం ఇవన్నీ కూడా కాస్త మూకుముడి దాడి చేస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేకపోతే అరుగుదలకి సంబంధించినటువంటి లోపాలు కానీ ఇబ్బంది పెడతాయి. ఒక మొక్కలో చెప్పండి బాగా రెస్ట్లెస్గా మీరు ఫీల్ అవుతారని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం వారికి తృప్తి కలిగించేటువంటి స్థితి లేకపోవచ్చేమో, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేవు. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకునేటువంటి ఆలోచనలు మరింత వేగాన్ని పుంజుకుంటాయని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు కొత్త పందాలలోకి వెళ్తారు, కొత్త వ్యాపారాలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు, లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్యాలు చక్కగా పాలుపంచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు. మీరు చేసే ప్రతి పనికి కూడా ఎదుటివారి యొక్క తోడ్పాటు కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి తరచుగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకోవాలి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు నెరవేర్చుకుంటున్నాం అనుకునేటువంటి ఒక సంతృప్తి మాత్రం ఏర్పడుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం వలన మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. లేని పక్షంలో కొంత చికాకులు కూడా ఏర్పడతాయి. కనుక నేను తులారాశి వారికి 10 రోజుల్లో ఇస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సలహాలు మాత్రం 2. 1, ఆర్థిక విషయాల్లో కీడించి మేలించమనేటువంటి విధంగా ఆలోచించండి. 2, తక్కువగా మాట్లాడండి. అంతే. ఈ 2 జాగ్రత్తలు పాటించినట్లయితే మాత్రం సరిపోతుంది. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా విశేషించి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం కొంత ఒడిదుడుకులుగా సాగుతున్నది అని మాత్రం మనం చెప్పుకోవాలి. వేలకు నిద్రాహారాలు లోపిస్తాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి. ఆదాయ వ్యయాలు 2 కూడా సరిసమానంగా ఉంటాయి. అప్పుల భారంతో బాధపడుతున్నాం అనుకునేటువంటి వారికి ఎక్కడో ఒక నుంచి ఏదో ఒక రూపంగా డబ్బు సర్దుబాటు అయిపోతూ మాత్రం ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం కన్నా ఉన్న ఉద్యోగాలనే అంటిపెట్టుకుని ఉండటం మాత్రం ఉత్తమం. కుటుంబపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే మీరు కుటుంబానికి అండగా నిలబడవలసినటువంటి స్థితి ఏర్పడుతోందే తప్ప కుటుంబ సభ్యులు మీకు సహకరించేటువంటి స్థితి మాత్రం కొంత తక్కువగా ఉన్నదని మాత్రం మనం చెప్పుకోవాలి. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ కూడా విసిగిస్తూనే ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. అదే ప్రకారంగా కారణం లేనటువంటి విరోధాలు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సౌకర్యాలు ఉన్నా వాటిని వినియోగించుకోలేనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. విద్యార్థులకి మెమరీ తగ్గడానికో, చదువుకున్నది జ్ఞాపకం లేకపోవడానికో, లేదా వీరు రేపు చదువుకుందాంలే అని చెప్పని కాస్త నెగ్లెక్ట్ చేయడానికో అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో తరచూ చిన్నపాటి చికాకులు ఉంటాయే తప్ప ఇవి పెద్దగా ఉండటానికి కానీ అవకాశాలు అయితే మాత్రం గోచరించట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ముఖ్యంగా 1వ తారీఖు కావచ్చు, 2వ తారీఖు కావచ్చు, అదే ప్రకారంగా
6, 7 తారీఖుల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆర్థిక, వ్యవహార, ప్రయాణాల విషయంలో. తతిమా కాలం అంతా కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతున్నదని చెప్పని చెప్పవచ్చు. వయసులో పెద్దవారైనటువంటి వారు తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అనారోగ్య సమస్యల్ని నెగ్లెక్ట్ చేయకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఈశ్వరుడికి రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించుకుంటూ ఉండటం అనేది మంచిది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే ఈ కాలం మధ్యస్థంగా సాగుతున్నది అని చెప్పుకోవాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కనుక 1, 2 తారీఖులు, 6, 7 తారీఖులు మీకు యోగిస్తున్నాయి. తతిమా కాలం కొంత ప్రతికూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎక్కడున్నాయి ఈ ప్రతికూలతలు, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఊహించిన దానికన్నా ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉంటాయి. హఠాత్తుగా ఉండేటువంటి సంఘటనలు ఉంటూ ఉంటాయి. అది ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అన్ని చోట కూడా మీకు కొంచెం హఠాత్తుగా ఉండేటువంటి సంఘటనలే ఉంటూ ఉంటాయి. ఈ హఠాత్తుగా జరిగేటువంటి పరిణామాల వలన వెంటనే రియాక్ట్ అవ్వడంలో కొంత చికాకు, ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతోందే తప్ప నష్టం కలగడానికి అవకాశం లేదు. ఉన్నట్టుండి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేస్తున్నావు అని ఒక కరుపు అరిచారనుకోండి, మనం ఏం చేస్తాం, ముందు ఒక్కసారి ఉలిక్కి పడతాం. తర్వాత వాళ్ళకి తిరిగి మనం సమాధానం చెప్తాం. ఎట్లా చెప్తాం? వాళ్ళు ఎందుకు అరిచామని బాధపడేటువంటి విధంగా సమాధానం చెప్పగలుగుతాం. కానీ ముందే ఉలిక్కిపడ్డంగా ఆ చిన్నపాటి ఇబ్బంది మాత్రమే ఇక్కడ ధనుసు రాశి వారికి ఉంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక వేళకు నిద్రాహారాలు లోపిస్తున్నటువంటి కారణం చేత కొంత చికాకుతో కూడినటువంటి అనారోగ్యాలు ఉంటాయి. పెద్ద పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం కలిగేటువంటి స్థితి అయితే లేదనే చెప్పుకోవాలి. అలానే ఇక్కడ శత్రువులం బాగా పెరగడానికి, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి, జీవితం ఒక పోరాటంలాగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరంగా పనిభారం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు. వేటిలో ముందుకు సాగాలో తెలియక కాస్త కన్ఫ్యూషన్కు లోనవుతారని చెప్పని చెప్పుకోవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అనేటువంటి వీళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. పిల్లలతో కూడా కొంచెం దుడుకుగా ప్రవర్తించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అందరూ ఉన్నా నేను ఒంటరివాడిని, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనలు కూడా కాస్త బలపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా 8, 9 తారీఖుల్లో ఖర్చులు పెరగడానికి, విరోధాలు ఉండడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి కనుక ఆ కాలంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇబ్బందులు తగ్గించుకోవడానికి, యోగాలను వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. అలానే ఇంకా విద్యార్థులు కూడా చూసుకున్నట్లయితే కనుక ధనుసు రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. లాభం లేదు, నష్టం లేదు, సమానమైనటువంటి ఫలితాలు వస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితిగతులు ఏర్పడట్లేదు. అధికారులతో మాత్రం కాస్త విభేదాలు ఉంటాయి. అంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ మీ పైన ఉండేటువంటి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వారితో మాత్రం ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయినా ఇవి కూడా సమస్య పోవడానికి, మళ్ళీ తిరిగి వాళ్ళు మీతో సఖ్యతగా ఉండటానికి కూడా రాను అవకాశాలు ఏర్పడి 10 రోజుల్లోనే చక్కటి మార్పులు కూడా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. దీర్ఘాలోచనలు ఎక్కువగా చేస్తారు. ఈ మీనమేషాలు లెక్క పెడుతున్నటువంటి కారణం చేత వచ్చినటువంటి అవకాశాలు కొన్ని చేజారడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతున్నాయి. అలానే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు చాలా వరకు కూడా విముక్తి కలుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలిగి ఉంటారు. విహారయాత్రలు చేయడానికి, వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి, శుభకార్యాలను ముమ్మరం చేయడానికి, శుభకార్యాల్లో పాల్పంచుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. జీవితం మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళ యొక్క తోడ్పాటు లభిస్తుంది. అలానే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కూడా కాలక్షేపం చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఇక్కడ పెద్దమైనటువంటి ఆటుపోట్లు, ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. కేవలం 5, 6, 7 ఈ 3 రోజుల్లో 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ 3 రోజుల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. చాలా చక్కటి కాలం మకర రాశి వారికి. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను మకర రాశి వారు ఈ కాలం అంతా కూడా ప్రతినిత్యం దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం చాలా వరకు దివ్యంగా సాగుతోంది. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మొక్కుబడులు తీర్చుకోగలుగుతారు. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు.
10 మందికి కూడా తలలో నాలికలాగా మెలగలుగుతారు, బహుమతులు ఇస్తారు, బహుమతులు అందుకుంటారు. భవిష్య ప్రణాళికలను రూపొందించుకోవడమే కాకుండా వాటిని అమలు పరిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. దేవుడు మీ అందు ఉన్నాడు అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎవరికైనా వ్యాధి నిర్ధారణ కాక ఇబ్బంది పడుతున్నట్లయితే వ్యాధులు నిర్ధారణ అవుతాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ఒక కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే ఒక ఇబ్బంది ఉంది, ఎలా బయటపడతామో తెలియట్లేదు, చాలా చికాకుగా ఉంది అనుకున్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. లేదా బయటపడేటువంటి మార్గమైనా సరే కనీసం లభిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అనుబంధ రీత్యా కావచ్చు, దేనికోసమైనా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వర్గంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా ఈ కాలం కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నదని చెప్పుకోవాలి. కేవలం 8, 9 తేదీల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ 8, 9 తేదీల్లో మాత్రం నిద్ర, ఆహార విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ కాలం చాలా చాలా చక్కగా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి కాను ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని వీళ్ళని ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిదే. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ 1, 2 తేదీలను మినహాయిస్తే తత్మా కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతున్నదని చెప్పుకోవచ్చు. మంచి సమయం. ఇక్కడ గ్రహస్థితుల్లో శుక్రుడు, చంద్రుడు మినహా తత్మా గ్రహాలు ఏవి అనుకూలించకుండా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ కాలంలో మీకు ఎక్కువగా వస్తున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే అమ్మో నా చేతిలో రూపాయి లేదు, ఇప్పుడు ఈ పని ఉంది, లేదా ఈ శుభకార్యం ఉంది, ఎలా చేస్తా, చాలా విచిత్రంగా ఆ శుభకార్యం అద్భుతంగా సాగిపోతుంది. మీకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది కూడా చక్కగా తీరిపోతుంది. అంటే మీరు భయపడతారే కానీ మీరు భయపడినటువంటి విధంగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా మాత్రం ఉండవు. అంటే ఇంతకన్నా మంచిగా కావాలండి మీనరాశి వారికి. మనం భయపడుతున్నామా? ఆ భయానికి తగ్గట్టుగా కాలం మాత్రం లేదా, చక్కటి ఫలితాలే వస్తున్నాయి. అప్పుడు ఇంకేమి ఉంది ఇబ్బంది? కనుక ఇది మంచి సమయం మీనరాశి వారికి. విద్యార్థులకు కూడా చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. చక్కటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. పొదుపు చేయగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు, ఆర్థిక విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. నిరుద్యోగులు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా చక్కటి ఉద్యోగాలను కూడా మీరు పొందగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు, అపోహలను పోగొట్టుకోగలుగుతారు, విరోధాలను రూపుమాపుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిన్నపాటి తగాదాలు, విభేదాలు పెద్దవి కాకుండా జాగ్రత్త పడినట్లయితే మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. పెద్దలకి పిల్లల వలన, పిల్లలకి పెద్దల వలన మేలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆగిపోయినాయి అనుకున్నటువంటి క్రయ విక్రయాల్ని మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇట్లా చాలా వరకు కూడా మీనరాశి వారికి గడిచినటువంటి కాలం కన్నా కూడా ఈ కాలం అనుకూలంగానే సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మంచి సమయం. ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.